అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు వెదర్ రిపోర్ట్. నిన్న జార్ఖండ్ మీదుగా కొనసాగిన ఆవర్తన ప్రభావం ఇవాళ తాజాగా గాంగ్టక్ పశ్చిమ బంగాల్ మీదుగా బంగ్లాదేశ్ వైపు సముద్ర మట్టానికి 7.9 కిలోమీటర్ల ఎత్తులో ఆగ్నేయ వైపు వంగి ఉన్న పరిస్థితి. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అటు ఋతుపవన ద్రోణి రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి రాంచీ వైపుగా ఈశాన్య బంగాళాఖాతం వైపు ఋతుపవన ద్రోణి వీచి ఉన్న పరిస్థితి. ఈ ప్రభావంతో కూడా వర్షాలు కురుస్తున్న పరిస్థితి. ఒక్కసారి మనం ఐఎండి శాటిలైట్ ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి లైవ్ రాడార్ ఇమేజ్ ద్వారా వాస్తవ పరిస్థితులు ఏంటో ఒకసారి మనం తెలుసుకుని ప్రయత్నించేద్దాం. ఎస్, ఇది ఐఎండి శాటిలైట్ ఇమేజ్ ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రియల్ టైం వాచింగ్ ఒక్కసారి మనం చూద్దాం రైట్ నౌ. ఎస్, ఇప్పుడు ఆవర్తన ప్రభావం ఏదైతే ఉందో నిన్నటి వరకు కూడా జార్ఖండ్ మీదుగా ఉంది. ఇప్పుడు ఇక్కడ మనకు గ్యాంగ్టక్ నుంచి ఎస్ మనకి ఇక్కడ గ్యాంగ్టక్ నుంచి పశ్చిమ బెంగాల్ ఇటువైపు ప్రయాణిస్తుంది. అక్కడి నుంచి బంగ్లాదేశ్ వైపు మనకి తెల్లగా ఏదైతే ఉందో దట్టంగా ఉన్నటువంటి తెల్లటి ఇది మనకి ఇక్కడ మేఘం రూపంలో ఉన్నటువంటి ప్రెషర్ అల్పపీడనం ఏదైతే ఉందో అది ఇప్పుడు గ్యాంగ్టక్ పశ్చిమ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ వైపు ఆగ్నేయంగా వంగి ఉన్న పరిస్థితి. ఇందాక నేను చెప్పాను ఋతుపవన ద్రోణి ఇక్కడ మనకు రాజస్థాన్ నుంచి ఇలా మధ్యప్రదేశ్ నుంచి ఎస్ జార్ఖండ్ వైపు ఇలా ఋతుపవన ద్రోణి కొనసాగుతున్న పరిస్థితి. ఈ ఋతుపవన ద్రోణి ఇటు నుంచి నేరుగా బంగాళాఖాతం దాకా విస్తరించింది. దీని ప్రభావంతో మనకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు భారీగా కురుస్తాయని నేను జోస్యం చెప్పాను, కానీ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఐఎండి చెప్తున్న వివరాల ప్రకారం ఇప్పుడు కురుస్తున్న వర్షాలు దాదాపు వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు కొనసాగుతాయని మాత్రమే చెప్పగలం. ఈ వర్షాలు మరొక 2 రోజుల పాటు ఈ ఆవర్తన ప్రభావం లేదా ఈ ఋతుపవన ద్రోణి ప్రభావం చేత మరొక 2 రోజుల పాటు కొనసాగవచ్చు. బహుశా శుక్ర శనివారాల్లో వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మీకు తెలుసు వారం రోజులుగా కంటిన్యూస్గా వర్షం పడుతోంది, ముఖ్యంగా ముసురు కురుస్తోంది. కొన్ని జిల్లాల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుంటే మరికొన్ని ప్రాంతాల్లో అంత భారీ వర్షాలు ఏమో మామూలుగా ముసురేసిన పరిస్థితి. ముఖ్యంగా హైదరాబాద్ మీద ఓవరాల్గా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ముసురేసిన పరిస్థితి. కానీ ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో మనకు పూర్తిగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి. ప్రధానంగా మీకు ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, ఎస్ గోవా ఇక్కడ ఉంది, గోవా, కర్ణాటక ఈ ప్రాంతాల్లో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం చేత భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి ఆయా రాష్ట్రాల్లో. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న వర్షాల ప్రభావంతో మనకు దిగువకు నీరు వదులుతున్నారు. ప్రధానంగా ప్రియదర్శిని జూరాల మొదలుకొని శ్రీశైలం, నాగార్జున సాగర్ ఇవన్నీ కూడా నిండు కుండలా తయారై కిందికి దిగువకు ఫ్లో వదులుతున్న పరిస్థితి, అవుట్ఫ్లో వెళ్తుంది. అటువైపు నుంచి గోదావరి చూస్తే కనుక శ్రీపాద, ఎల్లంపల్లి, దాంతోపాటు మిగతా ప్రాజెక్టులు భద్రాచలం, తాలిపేరు ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా నిండి అది ధవళేశ్వరం వైపు ఉరకలేస్తోంది. ధవళేశ్వరం దగ్గర మీకు తెలిసి ఇప్పటికే లంక గ్రామాలు పూర్తిగా నీట మునుగుతున్న పరిస్థితి. సో ఈ రకంగా ఎగువన కురుస్తున్న వర్షాలతో మనకైతే 2 నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కానీ మనకు పూర్తిగా లోటు వర్షపాతం అయితే ఇంకా పూర్తి స్థాయిలో అనుకున్న స్థాయిలో లోటు వర్షపాతం సాధారణాన్ని చేరుకుంది, సాధారణం కంటే కాస్త ఎక్కువగా ఉంది. కానీ లోటు వర్షపాతం పూర్తిగా అధిగమించామంటే ఇంకా లేదు. కొన్ని జిల్లాల్లో ఇంకా చెరువులు నిండిన పరిస్థితి లేదు. కొన్ని జిల్లాల్లో మాత్రమే వాగులు వంకలు పొంగుతున్నాయి, కొన్ని జిల్లాల్లో చెరువులు నిండిన పరిస్థితి. బహుశా ఈ 2-3 రోజుల్లో శుక్ర శనివారాల్లో మరొక అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం లేకపోలేదు. అల్పపీడనం కనుక ఏర్పడితే దానికి అది తోడైతే కనుక మరొక 2-3 రోజుల పాటు, శుక్ర శనివారాల్లో అల్పపీడనం తోడైతే మరొక 2 రోజుల పాటు వర్షాలు కనుక కురిస్తే ఖచ్చితంగా ఆశాజనకంగా ఉండబోతుంది. ఖచ్చితంగా చెరువులు నిండే అవకాశం అయితే ఉంది. ఒకసారి మీకు జూమ్ ఎర్త్ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది కూడా చాలా ఖచ్చితత్వంతో కూడుకున్నటువంటి మ్యాప్ జూమ్ ఎర్త్. ఎస్, ఇందాక నేను చెప్పాను మీకు తెలుసు జార్ఖండ్ మీదుగా ఏర్పడినటువంటి ఆవర్తనం ఇక్కడ గ్యాంగ్టక్ అలాగే పశ్చిమ బంగాల్ నుంచి బంగ్లాదేశ్ వైపు ఇక్కడ మీకు చూడొచ్చు ముదురు నీలివర్ణం నుంచి అలాగే
ఎరుపు వర్ణంలో ఉంది. కాస్త ఇదంతా కూడా ఈ ప్రభావం ఆవర్తనం ఇక్కడి వరకు కొనసాగుతూ ఆగ్నేయ వైపు బంగాళాఖాతంలో విస్తరించింది. ఇక ఋతుపవన ద్రోణి మీకు తెలుసు, జైపూర్, కోట, రాజస్థాన్ నుంచి ఇలా మధ్యప్రదేశ్ నుంచి రాంచీ, జార్ఖండ్ వరకు విస్తరించిన ప్రభావం అక్కడ నుంచి ఈశాన్య బంగాళాఖాతం వరకు కూడా ఉంది. ఇది మీకు చూస్తే గమనించవచ్చు. సో ఈ రకంగా ఆవర్తన ద్రోణి, ఋతుపవన ద్రోణి రెండు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వర్షాలు అయితే కురుస్తున్నాయి. కానీ దాని ప్రభావంతో మనకు పెద్దగా భారీ వర్షాలు అయితే మీకు మళ్ళీ చెప్తున్నాను, కంటిన్యూటీ ఉండే అవకాశం ఉంది, కొనసాగే అవకాశం ఉంది. ఇప్పుడున్న వర్షాలకి కొనసాగింపు ఉండే అవకాశం ఉంది. ఓ మోస్తరు వర్షాలు అయితే పడుతున్నాయి. హైదరాబాద్లో మీరు గమనిస్తున్నారు, పొడి వాతావరణం ఉంది, పూర్తిగా మేఘావృతమైన పరిస్థితి. పెద్దగా భారీ వర్షం అయితే లేదు, కానీ ముసురు పడుతోంది. రాత్రికి ఓ మోస్తరు భారీ వర్షం అయితే కురుస్తుంది. ఇలా మరొక 2 రోజుల పాటు ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని చెప్తున్నారు భారత వాతావరణ శాఖ చెప్తున్నటువంటి అంచనాల ప్రకారం మీకు చెప్తున్నాను. ఒకసారి మనము హైదరాబాద్ లైవ్ రాడార్ యానిమేషన్ ఇమేజ్ చూస్తున్నాం. మీకు మళ్ళొకసారి చెప్తున్నాను, ఇది రియల్ టైం వాచింగ్, ఏదో జోస్యం చెప్పడం కాదు, రియల్ టైం వాచింగ్ వాతావరణానికి సంబంధించి. ఒకసారి మీరు గమనిస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి మేఘాలు, ఈ బ్లూ కలర్ మేఘాలు ఏదైతే ఉన్నాయో, ఇదంతా కూడా హైదరాబాద్ సర్కిల్ జోన్, చుట్టుపక్కల జిల్లాలు, హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల జిల్లాలు. ఒకసారి చూస్తే సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సిరిసిల్ల, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, దాంతోపాటు కామారెడ్డి, నిజామాబాద్, ఈ ప్రాంతాల్లో ఈ బ్లూ కలర్ థండర్ ఉంది, మేఘం ఉంది. ఈ మేఘం ఇప్పుడు లైవ్ ఇది ఉంది. ఈ టైంలో బహుశా మీరు వీడియో చూసిన టైం కూడా అది కొనసాగే అవకాశం ఉండొచ్చు. అది వర్షిస్తే కనుక ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో, హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో, ఇందాక నేను చెప్పిన జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. బట్ ఒక్కటి మాత్రం, ఈ ఆవర్తన ప్రభావం అలాగే ఋతుపవన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలని చెప్పాను కదా. ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్తో పాటు ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలో, ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో కూడా ఈ వర్షాల ప్రభావం ఉండబోతుంది. అలాగే ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, దాంతోపాటు ఉత్తరాంధ్ర, రాయలసీమలో పొడిగానే ఉంటుంది, కొంత మేర ప్రభావం ఉంది నంద్యాల వరకు కూడా. సో ఆ జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అని చెప్తుంది. ఇప్పటికైతే సముద్రానికి చేపల వేటకు వెళ్ళొద్దనే చెప్తున్నారు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. ఉరుములు మెరుపులు నేను ఇందాక చెప్పాను, ఒకవేళ మరొక అల్పపీడనం తోడైతే కనుక ఖచ్చితంగా వాతావరణం చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఉరుములు మెరుపులతో కొన్ని వర్షం రావచ్చు, పిడుగుపాట్లు కూడా పడవచ్చు. కాబట్టి అవసరమైతే తప్ప బయటికి వెళ్ళొద్దంటూ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి. ఇది ఓవరాల్గా నేను చెప్తుంది ఏంటంటే కంటిన్యూటీ ఉంటుంది అంతే. ఈ వర్షాలు కొనసాగింపు ఉంటుంది, కానీ కొత్తగా భారీ వర్షాలు కురిసే ప్రెడిక్షన్ అయితే చెప్పే అవకాశం లేదు. సో మేబీ ఉండొచ్చు, లేదా పొడి వాతావరణం కొనసాగవచ్చు, లేదా 2 days తర్వాత ఈ వాతావరణం అంతా కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉండొచ్చు. సో ఆ రకంగా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి అంచనాల ప్రకారం మీకు కాంక్రీట్గా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి శాటిలైట్ ఇమేజెస్ ప్రకారం కొనసాగుతున్నది. ఇక అరేబియా సముద్రంలో కూడా బహుశా మళ్ళీ ఇప్పటికే నేను చెప్పాను, రెడ్ అలర్ట్ ప్రకటించారు గోవా, మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతంలో. ఆ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. మహారాష్ట్రలో భారీ వర్ష బీభత్సం అయితే కొనసాగుతుంది. గోవా ప్రాంతంలో అలాగే ఉంది, గుజరాత్లో అలాగే ఉంది. సో మళ్ళీ ఇంకా ఇది కంటిన్యూ అయితే కనుక, ఈ అల్పపీడనాలు కంటిన్యూ అయితే కూడా దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణపై ఉంటుంది, దాంతోపాటు రాయలసీమ, కొంత విజయవాడ ప్రాంతం వరకు కూడా విస్తరించే అవకాశం ఉంది. సో 2 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ఖచ్చితంగా అవసరమైతే తప్ప బయటికి వెళ్ళొద్దు. మీకు తెలిసి ఇప్పటికే 1 వారం రోజుల పాటు ముసురేసింది, చాలా చిరాగ్గా ఉండొచ్చు. బహుశా వర్షాలు పడకపోతే, వర్షాలు పడలేదని మనం బాగా ఆశిస్తాం, బాగా వర్షాలు పడదు. కానీ కంటిన్యూగా ముసురేస్తే కూడా ఇబ్బంది, చిరాగ్గా ఉంటుంది. సో ఆ రకంగా వర్షాలు కురవాలి, చెరువులు నిండాలి. అన్నదాత ఆశాజనకంగా ఆశించిన తీరుగా వర్షాలు అయితే పడాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికైతే లోటు వర్షపాతాన్ని తెలుగు రాష్ట్రాలు అధిగమించాయి. ఇంకా కొన్ని జిల్లాల్లో మాత్రమే భారీ వర్షపాతం నమోదైంది, కొన్ని జిల్లాల్లో అంతలా లేవు. ముఖ్యంగా హైదరాబాద్లో మీరు చూస్తే నిన్నంతా కూడా హైదరాబాద్ ప్రాంతం, ముఖ్యంగా లంగర్ హౌస్, యూసుఫ్గూడ, దాంతోపాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఆ ప్రాంతంలో దాదాపు 8 నుంచి 9 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైన పరిస్థితి. బహుశా మరొక 2 రోజుల పాటు ఈ వర్షం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో ఇది ఇప్పటివరకు వాతావరణ శాఖ చెప్తున్నటువంటి శాటిలైట్ ఇమేజెస్ ఆధారంగా మీకు చెప్తున్నటువంటి వెదర్ అప్డేట్స్. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఎన్ని రోజుల వరకు ఇదే వాతావరణం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా అటు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఎటువంటి అలర్ట్స్ కొనసాగుతున్నాయి. దీని గురించి మనతో మాట్లాడడానికి హైదరాబాద్ వెదర్కి సంబంధించిన సైంటిస్టు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వాటితో మాట్లాడదాం. చెప్పండి, ఇదే వాతావరణం ఎన్ని రోజుల వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది, దేని కారణాల వల్ల వర్షాలు పడుతున్నాయి?
ఈ వర్షపాతం ఈ రోజు వరకు అయితే మేజర్గా మన రాష్ట్రంలో ఎఫెక్టివ్గా ఉంటుంది. రేపటి నుంచి తగ్గుముఖం పడుతుంది. ఈ వారం రోజుల వరకు అయితే వర్షపాతంలో పెద్దగా భారీ మార్పులు ఏమి ఉండవు. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంటే నిన్నటి నుంచి హైయెస్ట్గా జిల్లాల వైజ్గా ఎక్కడ వర్షపాతం ఎక్కువ నమోదైంది, ఎన్ని సెంటీమీటర్లు నమోదైంది, జిహెచ్ఎంసీ పరిధికి వచ్చేసరికి ఎక్కడ నమోదైంది హైయెస్ట్గా? నిన్న మన రాష్ట్రంలో మోస్తారు వర్షాలు నమోదైనాయి. ముఖ్యంగా ఉత్తర జిల్లాలైన కొమరంభీము, నిర్మల్, నిజామాబాద్ ఆ ప్రాంతంలోనే 4 సెంటీమీటర్లు గరిష్టంగా నమోదైంది. హైదరాబాద్ వరకు వస్తే పెద్ద చెప్పుకోదగ్గ వర్షపాతం ఏమీ నమోదు కాలేదండి. అంటే ఈరోజు మార్నింగ్ నుంచి కూడా చూసుకున్నట్లయితే ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. హెవీగా అయ్యే అవకాశాలు ఉంది రెయిన్ అనేది. ఈ భారీ వర్షాలు మనము ఇచ్చింది పశ్చిమ జిల్లాలైన కామారెడ్డి, మెదక్ ఈ ప్రాంతంలో 2-3 డిస్టిక్లు మాత్రమే ఇచ్చాము. కాకపోతే మిగతా రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో అంతా కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలే పడే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలంగా కొనసాగుతుందా, దాని ఎఫెక్ట్ ఏమైనా కనిపిస్తుందా ఎక్కువగా? ముఖ్యంగా ఈ ఉపరితల ఆవర్తనము బెంగాల్ ఈ ప్రాంతంలోకి వెళ్ళడం జరిగింది. దానికి ప్రభావం మన రాష్ట్రం మీద తక్కువగానే ఉంది. ముఖ్యంగా మనకు వర్షాలు ఈ విధంగా కురవడానికి కారణము ఈ మాన్సూన్ ట్రఫ్ అని ఒకటి ఉంటుంది. అది ఈ సినాప్టిక్ సిచ్యువేషన్ మాన్సూన్ టైంలో అది మనకు పాకిస్తాన్ నుంచి హెడ్ బే వరకు ఆ ట్రఫ్ ఉంటుంది. ఆ ట్రఫ్ కొంచెం కిందికి రావడం వల్ల దానికి దక్షిణం వైపు ఉన్న ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా పడతాయి. మన తెలంగాణ దక్షిణం వైపు ఉంది కాబట్టి మాన్సూన్ కరెంట్ని ఎక్కువగా ప్రభావితం చేయడం వల్ల ఈ వర్షాలు పడుతున్నాయి. అంటే ఏమేమి అలర్ట్స్ జారీ చేస్తారు ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో కావచ్చు, అటు జిల్లాల యంత్రాంగం కావచ్చు? ఈ మధ్యకాలంలో అలర్ట్స్ పెద్దగా ఏమీ లేవండి. ఓన్లీ లైట్ రైన్ ఇచ్చాము. అంతకన్నా పెద్ద వర్షపాతం నమోదయ్యే అవకాశాలు లేవు. ఇప్పుడు క్లౌడ్ మూమెంట్ ఏ విధంగా ఉంది, వచ్చే వన్ వల్ల ఏ విధంగా ఉండబోతుంది, ఒకసారి రాడార్ సిస్టమ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయండి. క్లౌడ్ అంతా కూడా షాలో క్లౌడ్ ఇది. దీనివల్ల వర్షాలు పెద్దగా రికార్డ్ అయ్యే అవకాశం తక్కువనే. ముఖ్యంగా ఈ క్లౌడ్ మాస్ అనేది పశ్చిమ ప్రాంతం నుంచి వెస్ట్ కోస్ట్ కర్ణాటక ప్రాంతం నుంచి ఈస్ట్కు మూవ్ అవడం వల్ల మనకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం వర్షపాతం ఏ విధంగా ఉంది, ఎక్కువ ఉందా తగ్గిందా, ఏ విధంగా ఉంది? ఎందుకంటే ఈసారి మాన్సూన్ అనేది మనకు ఎర్లీగా ప్రవేశించింది. ప్రస్తుతం చూస్తే కనుక ఈ సీజన్లో ఇప్పటి వరకు మనకు 50 నుంచి 60% ఎక్కువగానే నమోదయ్యింది. మనకి ఇచ్చిన ఫోర్కాస్ట్ ప్రకారంగా ఈ ఋతుపవన కాలంలో వర్షపాతము 106% ఎక్కువగా, మామూలు కనుక 6% ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉంది. అంటే ఏ జిల్లాలోనే వర్షపాత లోటు ఉన్నదా ఇప్పటి వరకు? వర్షపాతం లోటు ఏ జిల్లాలో లేదు. కానీ కొంత వర్షము కొంచెం తక్కువ పడ్డ జిల్లాల్లో సంగారెడ్డి, జోగులాంబ, గద్వాల్ ఉంది ప్రస్తుతానికి. అంటే ఇప్పుడు డ్రెస్లింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు రైతులకు కావచ్చు ఎలాంటి అలర్ట్స్ ఇస్తారు, ఎలాంటి సూచనలు? రైతులకు ఇలాంటి వర్షాల వల్ల పెద్ద వ్యవసాయానికి ఇబ్బంది ఏమీ ఉండదు. ఇలాంటి వర్షాలు మంచి మన గ్రౌండ్ వాటర్ పెరగడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ దీని ప్రకారంగానే ముందుకు వెళ్ళచ్చు. సో మొత్తం మీద ఏదైతే ఉపరితల ఆవర్తనం కారణంగా వచ్చే 3 రోజుల పాటు తేలిక నుంచి మోస్తారు వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే పశ్చిమ జిల్లాలు, కొమరంభీం కావచ్చు, ఈ జిల్లాల్లో ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే 3 రోజుల పాటు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్నారు. హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏ విధంగా అయితే చిరుజల్లులు పడుతున్నావో అదే చిరుజల్లులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మోస్తారు వర్షానికి ఎక్కడ కూడా అవకాశం లేదని ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ శివతో కలిసి శిల్పా, RTV, హైదరాబాద్. గడిచిన 24 గంటల్లో మన కోస్తా జిల్లాల వెంబడి కూడా ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ నమోదవడం జరిగింది. నెక్స్ట్ ఉత్తరాంధ్ర తీరం వెంబడి ఉన్నటువంటి ఈదురుగాలుల ప్రభావం ఇంకా కొనసాగుతోంది. అలాగే సీ రఫ్నెస్ కూడా ఉత్తరాంధ్ర తీరం వెంబడి ఇంకా కొనసాగుతుంది. అందుచేత మత్స్యకారులకు మట్టుకి మరికొన్ని రోజులు వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. నెక్స్ట్ నిన్న నౌకాశ్రయాలకు ఇచ్చినటువంటి ప్రమాద హెచ్చరిక తీసివేయాల్సిందిగా కూడా చెప్పడం జరిగింది. వర్షాలు ఒక మాసం వర్షాలు అక్కడక్కడ నెక్స్ట్ కమింగ్ ఒక 3 to 4 days వరకు అక్కడక్కడ అంటే రైన్ఫాల్ యాక్టివిటీ ఒక మాదిరిగా ఉంటుంది. అంటే అక్కడక్కడ ఒక మాసం వర్షాలు ఉంటాయి,
అలాగే సర్ఫేస్ విండ్స్ కూడా మనకి గంటకి 30 to 40 కిలోమీటర్స్ వరకు అక్కడక్కడ కొన్ని చోట్ల మనకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈ తీరం వెంబడి ఉత్తరాంధ్ర తీరం వెంబడి ఉన్నటువంటి ఈదురు గాలులు కూడా గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల ఆగిపోయి కంటిన్యూ అవుతున్నాయి. అలాగే ఉత్తరాంధ్ర తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులను కూడా వేట వెళ్ళదని చెప్తున్నాం. నిన్నటి మనం ఈ ఉత్తరాంధ్ర తీరంలో ఉన్న నౌకాశ్రయాలకు ఇచ్చినటువంటి 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికని ఇంకా ప్రస్తుతం అయితే వాళ్ళకి అంత ఈ స్క్వాలీ విండ్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉండటం చేత వాళ్ళని తీసివేయమని చెప్పడం జరిగింది. ఇంకా కొంచెం అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఈ మన్యం ప్రాంతాలు అల్లూరు సీతారామరాజు ఏలూరు కానీ ఈ అదర్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షపాతం మటుకి ఒక మాసం వర్షాలు వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. భారీ వర్ష సూచన అయితే మనం ఏమీ ఇవ్వలేదు. నిన్నటి వరకు అయితే నిన్న ఒక మాదిరి వర్షపాతం మ్యాక్సిమం 2 సెంటీమీటర్స్ వచ్చింది సాలూరు మన్యం జిల్లాలో, అది 2 సెంటీమీటర్స్. అలాగే నెక్స్ట్ గరుగుబిల్లిలో కూడా 2 సెంటీమీటర్స్ ఉంది. నెక్స్ట్ సీతానగరం కూడా 2 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.